అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్టు విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా అమిగోస్ ఫేమ్ ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభరలో వచ్చే హై యాక్షన్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ చిత్రానికి వార్ 2 చిత్రానికి పనిచేస్తున్న పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్ హ్యాండ్లర్ రసు పనిచేస్తున్నాడని తెలిసిందే. తాజాగా యాక్షన్ సీక్వెన్స్ కోసం సెట్స్లోకి ఎంటర్ అయిన విజువల్స్ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. చిరు కోసం స్టన్నింగ్ యాక్షన్ పార్ట్ ను రెడీ చేస్తున్నట్టు తాజా వీడియో చెప్పగానే చెబుతోంది. ఈ మూవీని 2025 జనవరి 10న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో షూటింగ్ ను జెట్ స్పీడ్ లో సినిమా పూర్తి చేసేలా పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారని తాజా అప్డేట్ తో క్లారిటీ ఇచ్చేసింది చిరు టీం. తెలుగు ప్రేక్షకులతో పాటు గ్లోబల్ వైడ్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఒకటైన ఈ చిత్రంలో టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర 2 పార్టులుగా తెరకెక్కుతూ ఉండగా పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది. దేవర నుంచి ఇప్పటికే అనిరుద్ధ్ రవిచంద్రన్ కంపోజిషన్ లో లాంచ్ చేసిన ఫియర్ సాంగ్ తో పాటు గ్లిమ్స్ నెట్టింట మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మ్యూజిక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెలోడీ ట్రాక్ లుక్ ఇప్పటికే ఆన్లైన్ లో వైరల్ అవుతూ ఉండగా ఈ పాటను సోమవారం సాయంత్రం 5:04 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది ఆల్ టైమ్ సూపర్ హిట్ క్లాసికల్ మొరారి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2001లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మొరారి ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు మానియా రోజురోజుకి పెరిగిపోతుంది. తాజా టాక్ ప్రకారం ఒక్క హైదరాబాద్లోని అడ్వాన్స్ టికెట్ సేల్స్ 1 కోటి దాటిపోయాయి. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో మొరారి సేల్స్ ఎలా ఉండబోతున్నాయన్నది అర్థం చేసుకోవచ్చంటున్నాడు ట్రేడ్ పండితులు. ఇక బర్త్డే కానుకగా SS రాజమౌళితో చేస్తున్న SSMB 29 నుంచి క్రేజీ అప్డేట్ అందించబోతున్నాడు మహేష్ బాబు. కేరళ రాష్ట్రం వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. గత మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వైనాడు విలయంపై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ముందుకొచ్చాడు. బన్నీ తన వంతు సాయంగా 25 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. టాలీవుడ్ యాక్టర్ అశ్విన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం శివం భజే. అప్సర్ దర్శకత్వం వహించాడు. దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ కీ రోల్ పోషించాడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 1న గ్రాండ్ గా విడుదలైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో స్క్రీనింగ్ అవుతుంది. శివం భజే థియేటర్లలో ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించే ఎక్స్పీరియన్స్ అందిస్తుందని మూవీ లవర్స్ అంటున్నారు. మాస్ యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే శివం భజేను డైరెక్టర్ అప్సర్ తెరకెక్కించిన స్టైల్ పై మూవీ లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లిష్టతరమైన కథను తన రైటింగ్, మేకింగ్ స్టైల్ తో ఎంగేజింగ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడని నెటిజన్స్ అంటున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిచివేస్తుంది. సహాయక చర్యల కోసం పలువురు సినీ తారలు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు 1 కోటి విరాళం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు. వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని చిరంజీవి పోస్టులో రాశారు. సోషల్ మీడియా ఎక్స్లో తన ఖాతాను ట్యాగ్ చేస్తూ ఎవరెప్పుడు పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తూ ఉంటారు దర్శకుడు కృష్ణవంశీ.
నెటిజన్లు సినీ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇద్దరు నెటిజన్స్ ఖడ్గం సినిమా గురించి ప్రస్తావించగా డైరెక్టర్ తనదైన శైలిలో బదులిచ్చారు. ఖడ్గంలో శ్రీకాంత్ గొప్ప పాత్ర పోషించారు. అప్పటి వరకు వచ్చిన కమర్షియల్ మూవీస్ లో అలాంటి క్యారెక్టర్ చూడలేదు. ఆ రోల్ కోసం ముందుగా శ్రీకాంత్నే అనుకున్నారా అని ఒకరు పోస్టు పెట్టగా శ్రీకాంత్నే అనుకున్నారని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఆ సినిమాలో శివాజీరాజా పాత్ర నిడివి చాలా తక్కువే అయినా దాని ప్రభావం ఎక్కువ. స్క్రిప్ట్ సిద్ధం చేసే సమయంలోనే మీకు ఆలోచన వచ్చిందా, సెట్స్ లో వచ్చిందా అని మరొకరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. స్క్రిప్ట్ అయినా సినిమా అయినా ఇలా ఉండాలి అలా ఉండాలని నేను ముందే ప్లాన్ చేయను. ఏదైనా పాయింట్ నాలో ఆసక్తి రేకెత్తిస్తే దాని ఆధారంగా కథ రెడీ చేసుకుంటూ వెళ్తా. మధ్యలో వచ్చే ఆలోచనలు జత చేస్తూ ఉంటా అని దర్శకుడు వివరించారు. కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో పలువురు సినీ తారలు తలుక్కున మెరిశారు. ఇందులో భాగంగా రెడ్ కార్పెట్ పై హోయలు లిఖించిన కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ల కెరీర్లో ఒక వ్యక్తి చేసిన పనిని ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. నన్ను ఎంతగానో అభిమానించే ఒక వ్యక్తి డైరెక్ట్ గా మా ఇంటికొచ్చాడు. మా ఇంటి తలుపు తట్టి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అతడి తీరుతో నేను షాక్ అయ్యా అని కీర్తి సురేష్ తెలిపారు. తాను ఎదుర్కొన్న క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్ గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ గతంలో వ్యక్తి నన్ను కలిశాడు. నేనంటే తనకెంతో ఇష్టమన్నాడు. ఆ అభిమానానికి గుర్తుగా అతడి చేతిపై సిగ్నేచర్ చేశా. అతడు దాన్ని తుడిచివేయలేదు. సిగ్నేచర్ ఎప్పటికీ చెరిగిపోకుండా పచ్చబొట్టు వేయించుకున్నాడు అని అన్నారు. డీజే టిల్లుకు సీక్వెల్ గా టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్లో నటించిన చిత్రం టిల్లు 2. నరుడా డోనరుడా ఫేమ్ మల్లిక్రామ్ దర్శకత్వం వహించిన టిల్లు 2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మార్చి 29న గ్రాండ్ గా విడుదలైంది. థియేటర్లలో ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ తెచ్చుకుంది. ఓటీటీ కూడా షేక్ చేసిన టిల్లన్న ఇక టీవీలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. టిల్లు 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం ఆగస్టు 11న స్టార్ మాలో సాయంత్రం 6:30 గంటలకు ప్రీమియర్ కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేతిలో 2 సినిమాలున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న ది గోట్ కాగా షూటింగ్ దశలో ఉంది. విజయ్ నటిస్తున్న మరో సినిమా దళపతి 69. హెచ్ వినోద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుందంటూ ఇప్పటికే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తూ ఉండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో నటించబోతుందన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం మమితా బైజును సంప్రదించాడట వినోద్. మరి క్రేజీ వార్తపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. బాహుబలిలోని కొన్ని సన్నివేశాల గురించి కొందరు వివాదం లేవనెత్తారు. ఈ విషయంపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపాడు. బాహుబలి సినిమా పార్ట్ 1లో తమన్నాను వెతుక్కుంటూ ప్రభాస్ భారీ జలపాతం మీదుగా మరో రాజ్యానికి వెళ్తాడు. అక్కడ తమన్నాను చూసి షాక్ అవుతాడు. అయితే ఆమె ప్రభాస్ ఊహించినట్టు ఉండదు. తమన్నా అక్కడ స్త్రీతత్వం మరిచిపోయిన యోధురాలుగా కనిపిస్తుంది. కానీ ప్రభాస్ ఒక పాటతో తమన్నా అమ్మాయి అని మళ్లీ గుర్తు చేశాడు. అయితే ఆ సీన్లో తమన్నా అనుమతి లేకుండా ప్రభాస్ బలవంతంగా ఆమెను తాకుతాడు. దీనిపై విమర్శలొచ్చాయి. తమన్నా అనుమతి లేకుండానే ప్రభాస్ పాత్ర ఆమెను బలవంత పెట్టడంపై విమర్శలొచ్చాయి. తన డాక్యుమెంటరీలోని ఆరోపణపై రాజమౌళి స్పందిస్తూ తమన్నాకు అదంతా ఇష్టం లేదని ప్రభాస్ పాత్ర తెలుసుకుంటాడు. ఎందుకంటే సాంగ్ కంటే ముందు తమన్నా చిరాకుతో నదిలో ఆమె ముఖం వైపు చూస్తూ ఉండటం ప్రభాస్ చూస్తాడు. అలాగే మొదటిసారి ప్రభాస్ తమన్నా పాత్రలు ముఖాముఖిగా వచ్చినప్పుడు తమన్నా తన కత్తిని ప్రభాస్ ఛాతిపై ఉంచుతుంది. ఇప్పుడు ప్రభాస్ దానిపై స్పందించిన విధానం చూస్తే అర్థమవుతుంది. అంతకు మించి విమర్శించే వారికి చెప్పడానికి ఏముంది అని అన్నారు. తమిళంలో ధీరన్ హీరోగా ఎస్డి మణిపాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం సాలా. ఈ సినిమా ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు. నా బాల్యమిత్రుడు ధీరన్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ధీరన్ ప్రతి పనిలో విజయం సాధించాలని, ఈ క్రమంలో అతడికి నా మద్దతు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ధీరన్ కొత్త చిత్రం సాలా ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కమల్ శంకర్ కాంబినేషన్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో ఇండియన్ 2 రైట్స్ ని అన్ని లాంగ్వేజెస్లకు కలిపి రికార్డ్ అమౌంట్ కు అంటే 120 కోట్లకు నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు. ఇది చాలా పెద్ద అమౌంట్. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ముందుకు వెళ్లారు. అలా జరిగితే రికవరీ నెట్ఫ్లిక్స్ కు చాలా ఈజీగా అయ్యేది. కానీ ఇప్పుడు సినిమా డిజాస్టర్ అవ్వడంతో నెట్ఫ్లిక్స్ వారు ఇండియన్ 2 నిర్మాతలతో మీటింగ్ పెట్టి కొత్త రేటుకు సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఫైనల్ గా నెట్ఫ్లిక్స్ వారు 70 కోట్లకు
మాత్రమే ఈ సినిమా తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే 50 కోట్లు కోత పెట్టారన్నమాట. మొదట్లో ఈ సినిమా డిజిటల్ రైట్స్ నిమిత్తం కొంత అమౌంట్ నెట్ఫ్లిక్స్ వారు పే చేశారు. అది పోను మిగిలిన డబ్బులు మాత్రమే ఇస్తారు. దానికి నిర్మాత ఒప్పుకుందని తమిళ సినీ వర్గాల సమాచారం. మూవీ లవర్స్ నెటిజన్లకు పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేని భామ మలయాళ బ్యూటీ మాలవిక మోహనన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న రాజాసాబ్లో నటిస్తున్న విషయం తెలిసిందే. హర్రర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ ఎంటర్టైనర్ కు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. మాలవిక మోహనన్ బర్త్డే సందర్భంగా రాజాసాబ్ సెట్స్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా మారుతి అండ్ టీమ్ కేక్ కట్ చేయించి మాలవిక మోహనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. గ్లిమ్స్ లో ఇప్పటికే ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా చేతిలో పూల బుకే పట్టుకుని అద్దంలో తనను తాను చూసుకుంటూ పూలు చల్లుతున్న విజువల్స్ నెట్టింటా వైరల్ అవుతూ సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సాధారణంగా తాను దర్శకత్వం వహించిన సినిమాలో ప్రతి సీన్ గురించి దర్శకుడికి అవగాహన ఉంటుంది. కానీ తన సినిమాలో ఓ సీన్ తాను డైరెక్ట్ చేసింది కాదని దర్శకుడు గుర్తిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఫీలింగ్ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్కి ఎదురైంది. విజయ్ యాంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో మలై పిడికిత మనితన్ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా 2022లో ప్రారంభం కాగా ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదలైంది. ఆలస్యంగా విడుదలైనప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినీ పాత్రికేయులతో కలిసి ఈ సినిమా వీక్షించిన దర్శకుడు విజయ్ మిల్టన్ ఓ సీన్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాను చిత్రీకరించిన ఇంట్రొడక్షన్ సీన్ స్థానంలో మరో సీన్ ఉండటంతో ఆయన నమ్మలేకపోయారు. కొత్తగా కనిపిస్తున్న ఆ సీన్ తాను దర్శకత్వం వహించింది కాకపోవడంతో ఆ సీన్ ఎవరు డైరెక్ట్ చేశారో దాన్ని సినిమాలో ఎవరు యాడ్ చేశారో అర్థం కాక తలపట్టుకున్నారు. తన సినిమాను సెన్సార్కు పంపించినప్పుడు ఆ కొత్త సీన్ లేదని, థియేటర్లలో విడుదలయ్యాక కొత్త సీన్ కనిపిస్తుందని దర్శకుడు విజయ్ మిల్టన్ వెల్లడించాడు. వాస్తవానికి తాను డైరెక్ట్ చేసిన సీన్ హీరో విజయ్ యాంటోనీ క్యారెక్టర్ను తెలిపేలా ఉంటుందని, కానీ ఆ సన్నివేశం స్థానంలో కొత్త సీన్ పెట్టడం వల్ల సినిమాలో సస్పెన్స్ పోయి సాధారణ సినిమాలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మంజుమల్ బాయ్స్ సినిమా నిర్మాతలకు సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. గురా సినిమాలో తాను స్వరపరిచిన ఓ పాటను మంజుమల్ బాయ్స్ సినిమాలో అనుమతి లేకుండా వాడుకున్నందుకు గాను ఇళయరాజా ఈ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సౌబిన్ షాహీర్, బాబు షాహీర్, షానా యాంటోనీల అడ్రస్లకు ఇళయరాజా ఈ నోటీసులు పంపించారు. ఆ మ్యాటర్ మొత్తానికి సెటిల్మెంట్ తో క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ గునా సినిమాలోని కన్మని అన్బోదు కాదలన్ పాటపై చట్టపరమైన, నైతికమైన ప్రత్యేక హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని ఇళయరాజా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 69వ శోభ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 కన్నడ సినిమాలకు సంబంధించి రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాచే ఎల్లో సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా పలు అవార్డులను గెలుచుకుంది. స్వాతి ముత్తిన మైల్ హనియే సినిమాలో నటనకు గాను సిరి రవికుమార్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అడవిశేష్ నటించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ గూఢాచారి విడుదలై 6 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు అడవిశేష్. షూటింగ్ కూడా 40% పూర్తయింది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ప్రకటించారు. ఓవైపు మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా గూఢాచారి 2కు సంబంధించిన 6 స్టైలిష్ యాక్షన్ మూమెంట్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అడవిశేష్ మాట్లాడుతూ 6 ఏళ్ల నుంచి ఈ సినిమా ప్రశంసలు వింటూనే ఉన్నా. ఇప్పుడు చేస్తున్న సీక్వెల్ దాన్ని మించేలా ఇంటర్నేషనల్ స్కేల్లో ఉంటుంది. గూఢాచారి అభిమానులకు G2 ఓ విజువల్ ట్రీట్ అన్నారు. కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొంది అపురూప విజయాన్ని అందుకున్న బలగం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కించుకోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. బలగం సినిమా దర్శకుడు చిత్ర బృందాన్ని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. చిత్ర దర్శకుడు వేణు ఎల్దండిని అభినందించారు. ఇది మీ కష్టానికి తగిన ప్రతిఫలమని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సాధించే ఇది తొలిమెట్టు అని చెప్పారు. తమిళ అగ్ర హీరో విజయ్ ద్విపాత్ర అభినయం చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ది గోట్. మీనాక్షి చౌదరి కథానాయిక. కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి
ఎస్ సురేష్ నిర్మాతలు. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని 3వ పాటను మేకర్స్ విడుదల చేశారు. జిగిజింతాకు చూపే ఒక స్పార్కు అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా యువన్ శంకర్ రాజా స్వరపరిచి వృషభాలుతో కలిసి ఆలపించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.